ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ఈ ఉదయకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సహోదరి సహోదరుడా, బాగున్నారా? దేవుడు మరొక దినాన్ని మన జీవితంలో పొడిగించి బహుమతిగా ఇచ్చాడు కనుక ఈ దినాన్ని బట్టి మనము దేవునికి వందనాలు చెల్లిద్దాం. ముందుగా మరి సమయంలో నేటి వాక్యదానం, దేవుడు మనకిచ్చిన అమూల్యమైన వాగ్దానాన్ని మనం ఒకసారి ధ్యానం చేద్దామా? దయచేసి నాతో కూడా ఏకీభవించి మీ బైబిల్స్ తెరచి ఉంచండి. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 5వ వచనం, ఆ 2వ భాగం ఒకసారి నేను చదువుతాను. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములలో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా, మేమందరము అపవిత్రులమంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె ఆయను. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ చదువుబడిన లేఖన భాగం యొక్క పరమార్థం ఏంటో తెలుసా? దేవుని బిడ్డలైన ఇశ్రాయేలీలు, దేవుని సంతానమైన, దేవుని వాగ్దాన ప్రజలైన ఇశ్రాయేలీలు, అబ్రహాము సంతానమైన ఇశ్రాయేలు ప్రజలు, వారు పరిశుద్ధ జనాంగమయ్యుండి మరల వారు పాపంలో పడిపోయారు, మరల వారు విగ్రహంలోకి పడిపోయారు, మరల వారు దారి తప్పారు. అటువంటి పరిస్థితుల్లో వారు మరల తిరిగి రాని ఉద్దేశించారు. మరల ప్రభు వైపు తిరగటానికి ఉద్దేశించి వారిలో ఉన్న పాప భయం ఉందే, వారిలో ఉన్న పాప భీతి, వారు ఏమని భయపడుతున్నారంటే, మేము బహుకాలం నుండి పాపంలో పడి ఉన్నాం, మాకు రక్షణ కలుగునా? ఈరోజు వర్తమానం వింటున్న సహోదరి సహోదరుడా, ఒకవేళ నీవు రక్షింపబడి ఎక్కడో ఒకసాట జారిపోయావేమో, ఎక్కడో కొన్ని పరిస్థితుల్లో దిగజారిపోయావేమో, ఎక్కడో ఒకసాట మార్గం తప్పిపోయి ప్రభువు నన్ను క్షమిస్తాడా, మరల నాకు క్షమాపణ ఉందా, ప్రభువు నాకు కృప చూపుతాడా అన్న సంకటములో, అన్న ఆ అనుమానములో ఒకవేళ నీవు ఉన్నావేమో, ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో సహోదరి, ఆయన యొద్దకు వచ్చువారిని, దేవుని యొద్దకు వచ్చువారిని దేవుడు ఎప్పుడు త్రోసివేయాడు. అందుకని ఇక్కడ అంటారు, మేము బహుకాలము నుండి పాపంలో పడి ఉన్నాం, మాకు రక్షణ కలుగునా, దేవుడు మాకు కృప చూపుతాడా అంటే, ఇర్మియాలో ఒక మాట ఉంది. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనంలో, భ్రష్టులైన బిడలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము అని ఈ లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. భ్రష్టులైన బిడలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేయుదును. ఈ మాట, భ్రష్టులైన బిడలారా తిరిగి రండి. ఎంత కరుణామూర్తి, ఎంత కరుణా సంపన్నుడు! ఆయన మరలా తన బిడ్డలు తిరిగి వస్తారని ఎదురు చూస్తున్నారు. చిన్న ఉదాహరణ చెప్పనా? యేసు ప్రభు వారు చెప్పిన ఉపమానాల్లో చిన్న కుమారుని ఉపమానం. తండ్రి ఇంటి నుండి వేరైపోయాడు. అంటే తండ్రి ఇంటిలో ఉన్నాడు, ఒకప్పుడు తండ్రి ఇంటిలో ఉన్నాడు, రక్షింపబడ్డాడు, తండ్రితో ఉన్నాడు, రక్షణ గృహంలో ఉన్నాడు, తండ్రి సన్నిధిలో ఉన్నాడు. అటువంటి చిన్న కుమారుడు దూరదేశమునకు వెళ్ళి ఎక్కడో బాగుపడదామనుకున్నాడు. ఆశనంతా తీసుకుని పోయి నష్టపోయాడు. చివరికి బుద్ధి వచ్చినప్పుడు చిన్న కుమారుడు అన్నాడు, నేను నా తండ్రి ఇంటికి నేను మరలా వెళ్తాను. ప్రియ సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఏ స్థితిలో నీవు పడి ఉన్నామో, దేవుని మందిరానికి దూరమై, ప్రార్థనకు దూరమై, వాక్యానికి దూరమై, ఒకవేళ నీవు పాపస్థితిలో ఉంటే మునుపటి దినాలు జ్ఞాపకం చేసుకో. ఎంత చక్కగా మందిరానికి వచ్చేవాడివి, ఎంత చక్కగా మందిరంలో దేవుణ్ణి ఆరాధించేదానివి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మరొక అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. నీవు తిరిగి రాను ఉద్దేశించిన ఎడల ప్రభువు దగ్గరికి రావాలా? ఆయన కృప కలిగిన దేవుడు నిన్ను త్రోసివేయడు. చిన్న కుమారుని త్రోసివేశాడా? వాడు దూరముగా ఉండినప్పుడే పరుగున వెళ్ళి వాని మెడ మీద ముద్దు పెట్టుకొని ప్రశస్తమైన వస్త్రాలు తొడగలేదా?
నీవు పడి ఉన్న చోట నుండి లే. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరల నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. మరలా ఎక్కడైతే నీ విశ్వాస జీవితం ఆగిపోయిందో అక్కడ నుండి ప్రారంభించు. బలం పుంజుకో, ధైర్యం తెచ్చుకో. ఆ కృప కలిగిన దేవుని ఎదుట కృప కొరకు వేడుకో. మరలా శుద్ధినిగా చేయగలిగిన వాడు మహోన్నతుడైన దేవుడు. నాతో కలిసి ఏకీభవించు. పశ్చాత్తాపం నుండి ప్రార్థన చేయి. ప్రభు నిన్ను హక్కును చేర్చుకుంటాడు. తలల వంచు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవా, ఎవరైతే ఈ ఉదయకాల సమయంలో తండ్రి మార్గం తప్పిపోయారో, ఇదిగో ప్రభు, ఎవరైతే తండ్రి వారి జీవితంలో తండ్రి నీ యొక్క సన్నిధానం నుండి తొలగిపోయారో, మరలా నీ వైపు చూస్తూ ఉండగా, మరలా నీ యొద్దకు తిరిగి నానయుండగా, చిన్న కుమారుని హక్కున చేర్చుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న పరమ తండ్రి, ఈ సమయంలో తండ్రి ఎవరైతే పశ్చాత్తాపంతో నీ వైపు తిరిగి ఉన్నారో వారిని మరలా నీ కృపచేత కరుణించుమని, మరలా నీ కృపచేత బ్రతికించుమని ప్రాధేయపడుతున్నాం. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు నిన్ను దీవించునుగాక. ఆమెన్.